అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు రిలేటెడ్గా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసారనుకోండి, డైరెక్ట్గా బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి మీకు కనిపిస్తాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసుకొని జాయిన్ చేసి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కూడా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టేట్ సిలబస్లో మార్పులు అనేటువంటి అంశం చాలా మంది కనుక చూసుకుంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు రెగ్యులర్గా మెసేజ్ చేసేటువంటి అంశం ఏంటంటే సిలబస్ మారుతుందంట కదా అనేటువంటి అంశం గురించి అయితే చాలా మంది అయితే మెసేజ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చదివితే సిలబస్ మారితే ఇబ్బంది అవుతుంది కదా అనేటువంటి నేపథ్యంలో అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు మారుతుంది అనేటువంటి వార్తలు గతంలో వచ్చినాయి. ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా కాదు, తరువాత అకాడమిక్ ఇయర్ ఇప్పుడు 25-26 నడుస్తున్నది. నెక్స్ట్ 26-27, దాని తర్వాత 27-28కి మారే అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అది కూడా మొత్తంలో మార్పు అనేటువంటిది కాదు. ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, సోషల్ పాఠ్యాంశంలో 70% కనుక చూసుకుంటే ఓవరాల్గా ఉంటుంది. 30% మన స్టేట్ సిలబస్ అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి మొత్తానికి మార్పులు ఏం జరగవు. మనం చదివినటువంటి అంశాలే ఉంటాయి. ఇంకా కొంత డెప్త్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పులు కూడా ఇప్పుడు కాదండి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాకుండా దాని తర్వాత వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్కు మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటివే చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆల్రెడీ కొత్త పుస్తకాలు వచ్చిన తర్వాత కూడా ఒక అకాడమిక్ ఇయర్ అనేటువంటిది రన్ అయిన తర్వాత ఆ సిలబస్ని పోటీ పరీక్షలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ సిబిఎస్ఈ స్థాయిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఇక్కడ మళ్ళీ క్లియర్గా మనకి ఇందులో ఇచ్చారు చూడండి. సైన్స్, మ్యాథ్స్లో పూర్తి అమలుకు సర్కారు యోచన, సోషల్ స్టడీస్లో 70% సిబిఎస్ఈ, 30% స్టేట్ సిలబస్. అంటే మనకి ఇక్కడ 70% సిబిఎస్ఈ సోషల్ స్టడీస్లో, దాని తర్వాత 30% స్టేట్ సిలబస్ అనేటువంటిది ఉండే విధంగా చూస్తున్నారు అనేటువంటి అంశం. ప్రభుత్వ ఆమోదం తర్వాత అమలు చేసేటువంటి అంశం. ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా రాలేదు, ఇబ్బంది పడద్దు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ను అమలు చేసేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే సిబిఎస్ఈ సిలబస్ను అన్ని సబ్జెక్టుల్లో కాకుండా కేవలం సైన్స్, గణితంలో అమలు చేస్తూ సోషల్ స్టడీస్లో 70% సిబిఎస్ఈ సిలబస్ ఉండేలాగా, మిగిలినటువంటి 30% స్టేట్ సిలబస్ ఉండేలాగా కరికులంను అయితే రూపొందించాలనేటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకు కారణం చూసుకుంటే కేంద్రం నిర్వహిస్తున్నటువంటి జాతీయ పోటీ పరీక్షలైనటువంటి JEE, నీట్ వంటి వాటితో పాటు సివిల్స్లోనే ఎక్కువగా ఎన్సీఆర్టీ రూపొందించినటువంటి సిబిఎస్ఈ సిలబస్ నుంచి ప్రశ్నలు అనేటువంటివి వస్తుండడంతో ఆయా పోటీ పరీక్షల్లో సిబిఎస్ఈ సిలబస్ చదివినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది అర్హత సాధిస్తున్నారని, అందుకే రాష్ట్రంలో కూడా సిలబస్ను మార్చి సిబిఎస్ఈ సిలబస్ను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సైన్స్, గణితంతో పాటు సోషల్ స్టడీస్లో 70% సిబిఎస్ఈ సిలబస్ను అమలు చేస్తే తెలంగాణ విద్యార్థులకు కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో ఈ రకంగా చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ మ్యాథ్స్ అనేటువంటిది కనుక చూసుకుంటే మనకు ఎంత మార్చినా గవ్వే మనకు సంబంధించినటువంటి రేఖాగణితం ఉంటుంది, నంబర్ సిస్టమ్ ఉంటుంది, ఆ రకమైనటువంటి అంశాలే ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పు అనేటువంటిది ఉండదు. అవసరం పడితే కొంత డెప్త్నెస్ అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మ్యాథ్స్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. సైన్స్ అనేటువంటిది ఎక్కడ పోయినా కణమే ఉంటుంది. మానవ శరీర వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించిన అంశాలన్నీ కూడా గవ్వే ఉంటాయి. ఇంకా కొంత డెప్త్ అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఏపీలో కూడా సిలబస్ అనేటువంటి గతంలో మారింది. అందులో కూడా కంప్లీట్గా ఈ ఉన్నటువంటి అంశాలు ఉండి ఇంకా కొంత డెప్త్నెస్ అనేటువంటిది పెరిగింది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడే మారలేదు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా కాదు, వచ్చే అకాడమిక్ ఇయర్కు మార్పులు అనేటువంటి జరగడానికి అవకాశం ఉన్నది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అదే రకంగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
ఇంకా చూసుకుంటే ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్ని సిబిఎస్ఈగా మార్చాలంటే ఎటువంటి అభ్యంతరాలు వస్తాయి, విద్యావేత్తలు, ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయి, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర విద్యారంగ నిపుణులు ఎలా స్పందిస్తారనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి చేస్తున్నారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిపైన వచ్చేటువంటి అభిప్రాయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు సిబిఎస్ఈ సిలబస్ను అమలు చేస్తున్నాయి. వాటి ఫలితాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది అనేటువంటి అంశాన్ని అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే టెట్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి ఎప్పుడు వస్తున్నాయి అంటున్నారు. రెస్పాన్స్ షీట్ అన్నా కూడా ఇనిషియల్ కే అన్న రెండు కూడా ఒకటేసారి మనకు రిలీజ్ అవుతాయి. అయితే చాలామంది అభ్యర్థులు హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేసినటువంటి సందర్భంలో 25కు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులకైతే హెల్ప్ లైన్ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందట. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎండింగ్ వరకు మనకు ఖచ్చితంగా ఫలితాలు కూడా రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఎందుకంటే మనకు 31 వరకు అయితే ఎగ్జామ్స్ జరగాలి, కానీ ఇక్కడ 20 వరకే మనకు క్లోజ్ కావడం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి ఆ రకంగా వీలైనంత తొందరగానే ఈ మంత్ ఎండింగ్ వరకు లేదంటే ఫిబ్రవరి 1st వీక్లో ఫలితాలు వచ్చేస్తే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే మనకు ఖచ్చితంగా రెస్పాన్స్ షీట్స్ ఇనిషియల్ కీ అనేటువంటిది వస్తుంది. ఒక 1 వీక్ మనకు అభ్యంతరాలు తెలియడానికి అవకాశం అనేటువంటిది ఇస్తారు. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు ఫైనల్ కీ అనేటువంటిది రిలీజ్ అయిపోతుంది. దానిలో ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే లేదు. ఖచ్చితంగా డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతాను అనుకుంటే అప్పుడు అంత సమయం అనేటువంటిది అయితే ఉండదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏపీలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరిలో రాబోతున్నది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏపీ డిఎస్సి కూడా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది. చాలామంది మన వాళ్ళు పోయిన డిఎస్సిలో ఏపీలో కూడా జాబులు అనేటువంటివి సాధించడం అనేటువంటి జరిగింది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అటువైపు కూడా ఫోకస్ చేయండి. సీటెట్ పైన కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సెంట్రల్కి సంబంధించి కూడా చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేటువంటివి రాబోతున్నాయి. దాని తర్వాత 10th అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 10వ తరగతి పాస్ అయినటువంటి వారు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఆపై తరగతులు చదువులు చదివినటువంటి వారికి అవకాశం లేదు. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఖచ్చితంగా తమ స్థానిక భాష రాయడం చదవడం వచ్చి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 4. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు అయితే చూడొచ్చు. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.